కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత. కనీస వేతనం 26,000 రూపాయలు, కనీస వేతనం 26,000 రూపాయలు, కనీస వేతనం 26,000 రూపాయలు. నశించాలి కార్మిక వ్యతిరేక విధానాలు, నశించాలి కార్మిక వ్యతిరేక విధానాలు. వేతనాలు ఇవ్వాలి, సమాన పనికి సమాన వేతనం. కనీస వేతనం 26,000 రూపాయలు, కనీస వేతనాలు, కనీస వేతనాలు. ఏజెన్సీలను 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 ఈరోజు దేశవ్యాప్తంగా బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలు నశించాలని దేశవ్యాప్త సమ్మెలో భాగంగా కరీంనగర్ జిల్లాలో ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో కరీంనగర్ ప్రభుత్వ హాస్పిటల్ మంచిర్యాల చౌరస్తా నుంచి కోర్టు వరకు ర్యాలీ నిర్వహించడం జరిగింది. అనంతరం ప్రభుత్వ హాస్పిటల్ దగ్గర ధర్నా కూడా నిర్వహించడం జరిగింది. ప్రధానంగా మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం నరేంద్ర మోడీ గారిని, నిజంగా 29 ఉన్నటువంటి లేబర్ కోడ్లను 4 కోట్లకు కుదించినట్లయితే, నువ్వు నిజంగా భారతదేశంలో ఉన్నటువంటి 30 కోట్ల మంది కార్మికులకు మేలు చేసే విధంగా నువ్వు చేసినట్లయితే, ఈ లేబర్ కోడ్లో సమాన పనికి సమాన వేతనం సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ ను ఎందుకు అమలు చేయాలని చెప్పేసి దాంట్లో పెట్టలేదు. అంతేకాదు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి ఆ గైడ్ లైన్స్ లో ఎందుకు పెట్టలేకపోయారు అంటే, ఇది పూర్తిగా ఈ లేబర్ కోడ్ను కుదించడం అనేది కార్పొరేట్ శక్తులకు, ప్రైవేట్ శక్తులకు లాభం చేకూర్చుకోవడం తప్ప మరొకటి కాదు. ఈ లేబర్ కోడ్ను కుదించడం అనేది కార్మికులకు ఉరితాలు బిగించడం తప్ప మరొకటి కాదని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అంతేకాదు తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ హాస్పిటల్లో పనిచేస్తున్నటువంటి కార్మికులను ఏజెన్సీల ద్వారా భర్తీ చేస్తా ఉన్నారు. ఏజెన్సీ వల్ల భర్తీ చేయడం వల్ల ఏజెన్సీలకు లబ్ధి జరుగుతుంది తప్ప, కాంట్రాక్టర్లకు లబ్ధి జరుగుతుంది తప్ప కార్మికులకు న్యాయం జరగట్లేదు. కనీస వేతనాలు అందట్లేదు. లాస్ట్ వాళ్ళకి 11,000 రూపాయలు కూడా ఇవ్వేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ప్రభుత్వ హాస్పిటల్లో ఏజెన్సీలను రద్దు చేసి నేరుగా కార్మికులను తీసుకోవాలని చెప్పి సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా కార్మికులకు 1 నెల పెండింగ్ లో ఉన్నటువంటి వేతనం కూడా ఇవ్వాలని చెప్పి సందర్భంగా మేము కోరుతా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం ఇదే పద్ధతిలో వ్యవహరిస్తే దేశవ్యాప్తంగా టీసీసీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కూడా చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తా ఉన్నాం.